మామా నాకు ఎక్కువగా మెసేజ్ వచ్చింది డ్రైవర్ల గురించి చెప్పు మామా నువ్వు ఒక మాటలో అని. ఎందుకంటే డ్రైవర్ల గురించి ఏం చెప్తాం మామా, దేశానికి తిండి పెట్టే రైతు ఎంత ముఖ్యమో ఆ పండించిన ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికే డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే డ్రైవర్ ని ప్రతి ఒక్కరు చిన్న చూపు చూసేవాడే, అరే ఇడు తాగి వచ్చినట్టుంటారా ఇంత స్పీడ్ లో పోతున్నాడు అది ఇది. వానికి ఏం తెలుసు వాని బాధ, ఆడ ఇంజన్ హీట్ వస్తుంటే అట్లే 8 గంటలు 9 గంటలు కూర్చొని ఎక్స్పోర్ట్ కరెక్ట్ టైంకి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే. ప్రతి ఒక్కడు డ్రైవర్ గురించి తక్కువ అంచనే. అరే పెళ్లి చూపులు ఒక 25 ఇయర్స్ ఉన్నోడు లారీ నడిపిందంటే వానికి పిల్లనియానికి ఎవడియాడు. అట్లాంటి జీవితాలు మా డ్రైవింగ్ అంటే ఊకనే కాదు, ప్రతి ఒక్కరిని చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని పైసలు ఇవ్వాలి, మధ్యలో వాడాపుతాడు ఈడాపుతాడు, ప్రతి ఒక్క దగ్గర పైసలు కట్టుకుంటేనే మొత్తం ఏమంటారు ఆ సరుకుని మొత్తం ఎక్స్పోర్ట్ కరెక్ట్ టైంకి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే. ఓనర్దేముంది మావా, వాడు చెప్తాడు పోవాలి, వాడు తీయడముంది అది తీసుకొని పో, నువ్వు ఎట్లన్నా చేసి ఆడికి కరెక్ట్ టైంకి అంది అని చెప్తాడు అంతే. కరెక్ట్ టైంకి ఏది అడ్డంకు రాకుండా ఒక్క దగ్గర కూడా ఏం చేయకుండా కరెక్ట్ టైంకి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే. ఓనర్దేముంది, పైసలు తీసుకుంటాడు జోబులో పెట్టుకుంటాడు అంతే. కరెక్ట్ టైంకి ఎక్స్పోర్ట్ చేసేది ఆ డ్రైవర్నే. ప్రతి ఒక్క డ్రైవర్ని తక్కువ అంచనా చూసేటోడే. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ నువ్వు కట్టుకునే బట్ట నుంచి తినే తిండి నుంచి వాడే సెంటు నుంచి కరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేది ఒక లారీ డ్రైవర్ మాత్రమే.